ఈ రివ్యూవర్స్ అనేవాళ్ళు ఈ ప్లాట్ఫామ్స్లో ఉండేవాళ్ళు బాగా స్పెషలిస్ట్లా వాళ్ళు ఏ బేసిస్ని సినిమాని జడ్జి చేస్తారు? ఆర్టిస్టులు, ప్యాడింగ్ ఆర్టిస్ట్. ఇప్పుడు రెవెన్యూ షేరింగ్ అనుకోండి, రెవెన్యూ అనేది ఆ ప్రొడ్యూసర్కి ఎంత కాలంలో అందుతుంది? అమెజాన్ స్టాండర్డ్స్కి వచ్చేసి చాలా హాట్గా, చాలా బోల్డ్గా ఉంటుంది. దానికి కారణం ఏంటి? ఆ ఎమోషనల్ బాండింగ్ని దే షో ఇట్ ఆన్ ద స్క్రీన్. ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చే ఏ కంటెంట్కి సెన్సార్ ఉండదు. ఆల్రెడీ అమెజాన్లో ఇప్పుడు సెన్సార్ వచ్చేసింది అండి. వన్స్ ఇట్ కేమ్స్ టు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆ పబ్లిసిటీ తగ్గిపోతుంది. ఏదైనా కూడా సబ్స్క్రిప్షన్ మీద ఎలా రెవెన్యూ షేరింగ్ అని మీరు డిసైడ్ అవుతారు? ఇంగ్లీష్ మూవీస్, స్పానిష్ మూవీస్కి ఇదంతా నాకు తెలిసి మన ఇండియాలో ఇప్పుడు విజయవాడ అందరూ సినిమా పిచ్చోళ్ళు రాజధాని అంటారు. ఇక్కడంత ఇమ్మెచ్యూర్డ్గా ఉండదేమో. ఇప్పుడు ఒక్కొక్క ఓటీ ప్లాట్ఫామ్ దగ్గర కొన్ని వేల లైబ్రరీ కంటెంట్ ఉండి ఉంటుంది. ఏంటి సినిమా అంటేనే పెద్ద సినిమా, చిన్న సినిమా, దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ హియరింగ్. అది ప్రొడ్యూసర్ ఖర్చా, అమెజాన్ ప్రైమ్ ఖర్చా పబ్లిసిటీ? ఇండస్ట్రీ కాంటాక్ట్స్. ఎంత బాగా కోటేశ్వరుడైనా హీరో ఇంట్రడక్షన్ వస్తే ఇలా వేయాల్సిందే. ఎక్స్క్లూజివ్గా ఫారినర్స్. ఇప్పుడు థియేటర్స్ రీఓపెన్ అయిన తర్వాత ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఎంత క్రేజ్, ఎంత డిమాండ్ ఉంటుందా? ఎందుకంటే ఓటీటీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఆటికి వీటికి ఒక మాటో లేకపోతే ఓన్లీ ఒక చిన్న మీట్ కలిపేసి వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళే తప్ప. ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, మా హీరో సినిమా ఇన్ని కోట్ల మంది చూసాను, వాళ్ళకి ఒక సరదా. ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి సంబంధించినది. ఎందుకంటే దే విల్ గెట్ దర్ ఓన్ డాష్ బోర్డ్. ఇప్పుడు వెండర్ అనే ఒక సిస్టమ్ లేకుండా అమెజాన్ ప్రైమ్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? అమెజాన్ విల్ గో. హాయ్, వెల్కమ్ టు మై షో చాయ్ విత్ ప్రసాద్ తోట. ఈసారి ఒక యంగ్ చాప్ని మన ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మన బెజవాడ కుర్రాడు, ఇప్పుడు డల్లాస్లో సెటిల్ అయ్యాడు. ప్రపంచమంతా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయిపోయిన మయంలో ఒక ఈస్ట్ కోస్ట్ ఎంటర్టైనర్స్ అనే ఒక సంస్థ ద్వారా ఎన్నెన్నో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, డిస్నీ హాట్స్టార్, ఎంఎక్స్ ప్లేయర్, ఎయిర్టెల్, హంగామా వీటన్నిటికీ ఒక వెండర్గా చేస్తూ ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమాని ఓవర్సీస్లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయబోతున్నారు. ఆయనే రాజీవ్. ఇంకొక విశేషం ఏంటంటే బిల్ గేట్స్ అక్టోబర్ 28 పుట్టారు. అనుకోకుండా ఈ కుర్రాడు రాజీవ్ కూడా అదే రోజున పుట్టాడు. మరి కొత్త కొత్త మార్కెటింగ్ టెక్నాలజీలతో ప్రపంచంలో సినిమా వినోద రంగంలో ఎలాంటి అద్భుతాలు చేస్తాడో మనం వేచి చూద్దాం. ముందు ఈయన ప్రయాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాజీవ్ గారు నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఏంటి ఇండియా వచ్చి చాలా కాలం అయింది? అవునండి, ఐ గాట్ స్టక్డ్ అప్ హియర్ ఫర్ లాక్డౌన్. ఓకే, లేకపోతే ఇప్పటికి చాలా జరిగిపోయి ఉండేవేమో. యా, అవర్ ప్లాన్ వాజ్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, మై క్రికెట్ మ్యాచెస్ అని, ఇంకా మూవీ ప్రొడక్షన్స్ అని అన్నీ. ఇక్కడున్నా కూడా మీరు అదే యాక్టివిటీతో కంటిన్యూ అవుతున్నట్టున్నారు. Luckily I can say yes అండి, because as we are vendors for Amazon and Hotstar, all these things, so lots of movie discussions, procure చేసుకోవడం, ఇదంతా ఆ క్రమంలోనే మన నాగేశ్వర గారిని కలవడం. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి పర్టికులర్ ఇండియాలో గత 4 ఏళ్ళ నుంచి బాగా పాపులర్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్, డిస్నీ హాట్స్టార్ ఇవన్నీ కూడా. బట్ ఓవర్సీస్లో ఇవి ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయి, వాటికి ఉన్న రెస్పాన్స్ ఏంటి? ఆల్మోస్ట్ ఓటీటీ అనేది ఇట్స్ బీన్ మోర్ దెన్ 8 to 10 years అండి ఓవర్సీస్కి వచ్చేసరికి, అంటే వెస్ట్రన్ కల్చర్లో ఇదంతా. అండ్ మనకి ఇక్కడ ఉన్నా కానీ వి ఆల్ ఆర్ సినిమాటిక్ లవర్స్. లైక్ థియేటర్కి వెళ్ళి ఆ గోలలు, విజిల్లు, దాన్ని మనం బాగా ఇష్టపడతాం. అక్కడ అలా కాదు, దే వాంట్ టు సిట్ ఎట్ దేర్ హోమ్. ఎందుకంటే ఎక్కువ అందరు కంఫర్ట్స్, లగ్జరీస్ చూస్తూ ఉంటారు. ఓకే, సో దట్స్ వై దే హ్యావ్ బిల్డ్ అప్ ది ఓటీటీ కాన్సెప్ట్ అండ్ ఆల్. అండ్ అఫ్ కోర్స్ అమెజాన్, నెట్ఫ్లిక్స్, దే ఆర్ డూయింగ్ ఇన్ వెరీ గుడ్ వే. దే ఆర్ లీడర్స్ ఫ్రమ్ లాంగ్ టైమ్. అంటే వాళ్ళు థియేటర్లో సినిమాని ఎంజాయ్ చేయలేరు వాళ్ళు? అంటే బేసికల్గా ప్రతిదాన్ని వాళ్ళు ఒక స్కేలు, గేజ్తో మెజర్ చేస్తారు సార్. ఓకే, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం అంటే ఎక్కడ ఉన్నాము, ఎలాంటి స్టేటస్లో ఉన్నాము ఏమి ఆలోచించాం. ఎంటర్టైన్మెంట్కి వెళ్ళినప్పుడు అదే మైండ్ సెట్లో ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి ఇదంతా. అంటే మన చిన్నప్పటి నుంచి మన జనరేషన్స్ అట్లా ఉండే. ఏంటంటే మనం ఫ్రీగా ఉండడం, ఫ్రీడమ్తో ఇదంతా. వాళ్ళు ఏంటంటే సినిమాకి వెళ్ళినా కూడా అదే మూకీ డ్రామాలా చూడడం, ఒక సీన్ ఎంజాయ్ చేయకపోవడం ఇదంతా. సో అలాంటి వాళ్ళు ఇంకా థియేటర్లో చూసినా, ఇంట్లో చూసినా ఒకటే కదా సార్. ఓకే, అందువల్ల. మరి ఇండియాలో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది ట్రెండ్ ఎలా ఉంది ప్రస్తుతం? ఇట్స్ గోయింగ్ వెరీ వెల్ అండి. ఐ గెస్ లైక్ ఫ్రమ్ లాస్ట్ 2 years
the OTT is trending much because the digital rights, everything is going too much for Amazon, Netflix, ఇంకా రకరకాల OTTs. And especially I can say from this lockdown in this pandemic, OTT is booming like anything. ఓకే అండి. Yeah, and we are privileged to be part of that. ఈ కోవిడ్ వల్ల లాక్డౌన్ వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాలు చూడడం అనేది ఎక్కువైంది. అంటే అదే రేషియోలో సబ్స్క్రైబర్స్ పెరిగారా లేదా? ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు ఎందుకంటే కోవిడ్ ఒక రకంగా మంచి చేసింది, చెడు చేసింది. చెడు ఏంటంటే చాలామంది పోవడం అండ్ ఎంతో రెవెన్యూ పోవడం, ఇన్కమ్ ఇదంతా అవడం. బట్ నెక్స్ట్ థింగ్ ఈజ్ లైక్ అడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఎవ్రీవన్ ఫ్యామిలీ ఆర్ బీన్ లాక్డ్ ఇన్ ఎ సేమ్ హౌస్. ఓకే. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, యూఎస్లో ఉంటాను నేను. ఐ గాట్ స్టక్డ్ అప్ హియర్. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మార్నింగ్ 9 o'clock వెళ్ళి ఈవినింగ్ ఎప్పుడు 10 o'clock 9 o'clock వచ్చేవాళ్ళు. నేను స్కూల్లో ఉన్నప్పుడైనా లేకపోతే ఎప్పుడైనా నేను హాలిడేస్కి వచ్చినప్పుడు ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ దట్ ఐ కుడెంట్ స్పెండ్ టైమ్ విత్ మై డాడ్. బట్ నా బ్రదర్ కూడా వేరే చోట జాబ్ చేయడం, మా మదర్ ఎప్పుడు హౌస్ వైఫ్ వల్ల ఆమె ఎప్పుడు మా ముగ్గురితో ఎప్పుడు టైం స్పెండ్ చేసేవాళ్ళు కాదు. అల్టిమేట్లీ మొత్తం నలుగురం ఒకే ఇంట్లో ఉన్నాం 3 నెలలు. మేమే తోముకున్నాం, మేమే ఉతుక్కున్నాం, మేమే వండుకున్నాం. వి ఎంజాయ్డ్ ఫ్యామిలీ టైంలో. ఇన్ ద సేమ్ వే అలాంటప్పుడు ఈ కొత్త కొత్త ఓటీస్ ఇంకా మాకు ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది మనందరికీ, ఇంకా మూవీస్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎవరైనా కజిన్ కాల్ చేసినా, ఫ్రెండ్ కాల్ చేసినా, అరే అమెజాన్లో ఈ సిరీస్ బాగుందిరా, అరే నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా బాగుందిరా. సో ఆబ్వియస్గా లేనప్పుడు సబ్స్క్రిప్షన్కి వెళ్తాం. అండ్ ఈ కోవిడ్లో సబ్స్క్రైబర్స్ హావ్ బీన్ గాన్ వెరీ హై. మీరు చెప్తున్నారు ఇది ఫ్యామిలీ టైం అని. ఈ ఫ్యామిలీ టైంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఫ్యామిలీతో చూడదగ్గ కంటెంట్ ఉందా? కొంత బోల్డ్ కంటెంట్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుందా? It again depends upon perception అండి. ఓకే. ఇట్స్ అగైన్ కమ్స్ డౌన్ టు కల్చర్ రిలేటెడ్ థింగ్స్. ఇప్పుడు మనం ఉన్నామంటే మన ఇండియన్ కల్చర్కి వచ్చి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే బోల్డ్ అనో లేకపోతే ఒక రొమాంటిక్ సీన్ అనో లేకపోతే ఏదైనా ఉండే. అదే వెస్టర్న్ కల్చర్కి వెళ్ళేసరికి ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ నార్మల్. బట్ అగైన్ ఐ కెన్ సే ద కంటెంట్ క్వాలిటీ ఈజ్ డిగ్రేడింగ్ వెరీ వెల్ అండి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో బిజినెస్ పరంగా, కమర్షియల్ పరంగా బోల్డ్స్ ఇవన్నీ చూస్తున్నారు తప్ప, ఇప్పుడు చూసుకుంటే మీకు ఐదర్ ఇట్స్ అ బోల్డ్ ఆర్ ఇన్ ఫ్యామిలీ పిక్చర్కి వచ్చేసరికి మేజారిటీ ఆఫ్ ద షేర్ విల్ గో టు ఫ్యామిలీ ఓన్లీ. బోల్డ్ ఎంతమంది చూస్తారు సార్? 3 to 4 members చూస్తారు 10లో. మిగతా 7 people విల్ బి గోయింగ్ ఫ్రమ్ ఫ్యామిలీయే కదా. సో ఐ థింక్ ఫ్యామిలీ కంటెంట్ తక్కువ అయింది ఇప్పుడున్న టైంలో. ఇప్పుడు అబ్రాడ్ విషయానికి వస్తే అమెరికన్ వెబ్ సిరీస్ కన్నా కూడా స్పానిష్ వెబ్ సిరీస్ చాలా హాట్గా, చాలా బోల్డ్గా ఉంటున్నాయి. దానికి కారణం ఏంటి? మీరు అన్నారు కల్చరల్ డిఫరెన్సా లేక మార్కెటింగ్ స్ట్రాటజీనా అది? సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు బోల్డ్ అయినా రొమాన్స్ అయినా దే డోంట్ ఇన్సర్ట్ వాంటెడ్లీ. ఓకే. ఆన్ పర్పస్గా వాళ్ళేమి ఇన్సర్ట్ చేయరు. ఓకే. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. లేకపోతే ఇదంతా అంటే ఒక రొమాన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళు సెక్స్ని ఒక ఆప్షన్గా, ఒక టూల్గా ఎన్నుకుంటారు, అంతేనా? అంటే ఇట్స్ నాట్ ఎ టూల్ అండి. అంటే ఆ సిచ్యువేషన్లో నిజంగానే ఒక హ్యూమన్ బీయింగ్ ఇద్దరు ఒక పార్ట్నర్స్ ఎట్లా ఫీల్ అవుతారో ఆ ఎమోషనల్ బాండింగ్ని దే షో ఇట్ ఆన్ ద స్క్రీన్. అంతేగాని ఆన్ పర్పస్ అక్కడ ఆ సీన్ పెట్టాలనో లేకపోతే బోల్డ్గా ఉండాలనో అదేం లేదు. అండ్ అది పెట్టినా కూడా వీళ్ళేమి మనలాగా రిస్ట్రిక్షను లేకపోతే ఏది ఉండదు. అండ్ అలాగే దాన్ని ఏం కొంచెం ఎబ్బెట్గా ఏం ఫీల్ కారు. బికాస్ దే గో విత్ ద ఫ్లో. మనకంటే ఇక్కడ కల్చర్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఇది చూడకూడదు, అలా చేయకూడదు, అది ఎప్పుడైనా చూడండి సార్. మీరు ఒక పిల్లోడు ఉన్నాడు అనుకోండి, అరే నువ్వు చాక్లెట్ తినొద్దంటే హీ వాంట్స్ టు గో ఫర్ చాక్లెట్ ఓన్లీ. తినాలని అనుకుంటాడు. ఆ కల్చర్ ఈజ్ లైక్ దట్. మనం ఏది చేయొద్దంటారో మన జనరేషన్స్ లేకపోతే మన పిల్లలు అదే పేరెంట్స్ కానీ మనం అదే చేయాలనుకుంటాం ఏముంది దాంట్లో అని. వెన్ యూ డోంట్ రిస్ట్రిక్ట్ ఫర్ ఎనీథింగ్, వెన్ యూ నో బై యువర్ సెల్ఫ్, యూ విల్ నెవర్ గో ఫర్ ఇట్ బికాస్ యూ విల్ జడ్జ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చే ఏ కంటెంట్కి సెన్సార్ ఉండదు వరల్డ్ వైడ్. ట్రూ. బట్ ఇండియాలో సెన్సార్ చేద్దామని ఒక ఆలోచన నడుస్తుంది. దానికి మీరేమంటారు? ఆల్రెడీ అమెజాన్లో ఇప్పుడు సెన్సార్ వచ్చేసిందండి. అవునా? సెల్ఫ్ సెన్సార్ వచ్చేసింది అమెజాన్లో. అండ్ ఇట్స్ నాట్ యాక్సెప్టింగ్ ఆల్ దిస్ ఏ సర్టిఫికేట్స్ అండ్ ఆల్. ఓకే. అంటే ఫర్ ఇండియాకి ఓన్లీ ఇండియా. అంటే కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇలాంటి వాటిలో కూడా అది అప్లికబుల్ ఏం లేదు సార్. ఓన్లీ ఇండియాలోనే. ఓన్లీ ఇండియాలో ఆల్రెడీ వచ్చేసింది. ఓకే. అండ్ ఇంకొకటి డైరెక్ట్గా అమెజాన్ అనేది ఓన్లీ కొన్ని సినిమాల వరకే తీసుకుంటుంది. ఇట్లా మాలాంటి వెండర్స్ది ఇదంతా కూడా కొత్తగా రిలీజ్ కాబోయే ఏమీ ప్రొక్యూర్ చేసుకోవట్లా. ఓన్లీ రిలీజ్డ్. అండ్ దానికి చాలా ఇది ఉండేది స్క్రూటనైజ్ ఇదంతా. I think that's good and because when you keep a sensor, the quality will also maintain and the standards will be there. And sensor rules ante meeku an idea unda? Sensor rules is similar like for the movie what you have and okay. That's it. It's not like anything against for the OTT and all. కొంచెం సెక్స్ కంటెంట్ ఉండకూడదు,
లేదా ఒక పర్టికులర్గా ఒక వర్గాన్న మతాన్న కించపరచకూడదు ఇలాంటి రూల్సా లేక ఏంటి? అది నార్మల్గానే ఉందండి. ఓకే. ఇప్పుడు మీకు ఎవరిని మీరు ఎప్పుడు కూడా లో గ్రేడ్గా చేయొద్దు, అండ్ విచ్ యూ హ్యావ్ నాట్ గోన్ టు అగెయిన్స్ట్ టు ఎనీ కల్చర్ ఆర్ ఎనీ రిలీజియన్, ఇలాంటి అంత స్పిరిచువల్గా కానీ ఏదైనా కూడా అది వరల్డ్ వైడ్ అమెజాన్లో ఉండింది స్టాండర్డ్స్ పరంగా. బట్ వెన్ యూ టార్గెట్ ఆర్ వెన్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ వాటర్ మార్క్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ద కంటెంట్ విల్ నాట్ బి అప్రూవ్డ్. ఓకే. యా. అమెజాన్ ప్రైమ్ నేను ఇండియా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. సో నాకు ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్తో నేను సినిమాలు చూస్తాను లేక వెబ్ సిరీస్ చూస్తాను. ఒకవేళ ఇంటర్నేషనల్ వేరే సబ్స్క్రిప్షన్ వేరే ఉంటుందా లేక అలా ఉండదా? ఇట్స్ ఆన్ డిపెండ్స్ ఆన్ టెరిటరీ అండి. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు యూఎస్ అమెజాన్ ఉంది. ఓకే. ఇండియన్ అమెజాన్ అకౌంట్లో నేను ఏమి చూడలేను. ఓ. నా టైటిల్స్ అన్నీ నాకు కనిపించాయన్నీ కూడా యూఎస్ అమెజాన్యే కనిపిస్తాయి. ఓకే. నార్త్ అమెరికా లేకపోతే .com, అమెజాన్.com, ఇది అమెజాన్.in. ఓకే. ఇప్పుడు నేనంతా అమెజాన్.com కంటెంట్ చూడగలుగుతాను కానీ అమెజాన్.in కంటెంట్ చూడలేను. ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళు వదిలే రిస్ట్రిక్షన్స్తోనో వాళ్ళు వదిలే రీజియన్స్ దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఓవర్సీస్లో చూసిన కంటెంట్ ఇండియాకి వచ్చినప్పుడు సెన్సారే చూస్తాం. అలా ఏం లేదు సార్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ వరల్డ్ వైడ్, వాట్ ఎవర్ ద కంటెంట్ ఇస్ పబ్లిష్డ్ ఎనీవేర్, ఓకే. ఇట్ విల్ బి ద సేమ్. ఓకేనండి. నో సెన్సార్, నథింగ్ అండి ఓటీటీస్లో. యా. ఇప్పుడు ఈ ఏడాది విషయానికి వద్దాం. ముఖ్యంగా కోవిడ్ కాలంలో అమెజాన్ ప్రైమ్ చాలా డాషింగ్గా డేరింగ్గా చాలా ఇన్వెస్ట్ చేసింది. అంటే థియేటర్లో రిలీజ్ కానీ చాలా సినిమాలు, తెలుగునే కాదు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్ ఇలాంటి సినిమాలన్నీ చాలా భారీ మొత్తంలో కొనుగోలు చేసింది. దానికి తగ్గ రిటర్న్స్ ఉన్నాయా లేక డిసప్పాయింట్ అయ్యారా? Of course, everything will have good and bad, and Okay. so we can't predict because they have got different strategies because they are corporate leaders. So we can't say completely their failure, we can't say completely their success. ఇప్పుడు మీరు ఒక సినిమా కొన్నారు సార్, ఉదాహరణకు 30-40 కోట్లు పెట్టి, మీకు ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ చూస్తారు తప్పితే ఈ సినిమా కొనడం వల్ల మీకు కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారా లేదా? Of course యాడ్ అవుతారండి. ఓకే. పక్కా యాడ్ అవుతారు. అంటే ఆ బడ్జెట్ రేషియోలో యాడ్ అవుతున్నారా? అఫ్ కోర్స్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ కొనింది అనుకోండి, ఎక్స్క్లూజివ్గా అమెజాన్కి తీసుకుంటుంది. అవును. అండ్ ఆ రిలేటెడ్ జానర్ బేస్ వాళ్ళు లేకపోతే ఏదైనా ఇది బాగుంది అని నేను ఒక 10 మందిని చెప్తే ఆ 10 మందిలో 5 డెఫినెట్లీ కమ్ డౌన్ టు దిస్. ఓకే. ఆల్రెడీ ఉన్న 10 మెంబర్స్కి 5 మెంబర్స్ యాడెడ్ అడ్వాంటేజే కదా. ఓకే. సో అఫ్ కోర్స్ హీ ఈస్ మీటింగ్ హిస్ రిక్వైర్మెంట్స్. అమెజాన్ ఈస్ మీటింగ్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఒక కంప్లైంట్ ఉంది. అంటే ఇంతవరకు సినిమాల తాలూకు రిలీజ్ అప్పుడు వచ్చిన ఒక ట్రెండ్ వేరు. అంటే ఒక సినిమా రిలీజ్ చేయాలంటే థియేటర్స్లో చాలా పబ్లిసిటీ ప్రమోషన్ ఉండేది. వన్స్ ఇట్ కేమ్స్ టు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆ పబ్లిసిటీ తగ్గిపోతుంది, జనానికి అది రీచ్ అవ్వట్లేదని కంప్లైంట్ ఉంది. అది నిజమా? నేను అది యాక్సెప్ట్ చేయనండి. పబ్లిసిటీ ఎవరి ద్వారా ఉంటుంది? సినిమా గల తాలూకా వాళ్ళ ఇది ఉంటుంది, ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ సంగతి ఉంటుంది. ఓకే. థియేటర్స్లో రిలీజ్ చేసేటప్పుడు ఎలా చేసేవాళ్ళు పబ్లిసిటీ? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిసిటీ అంటే ఏ విధంగా పబ్లిసిటీ? నాకు తెలిసినంత వరకు హోర్డింగ్స్, టీవీలో యాడ్స్ అండ్ ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, ఇదంతా. ఓకే, లెట్స్ సేక్ ఇప్పుడు ఓటీటీకి వచ్చాము. ఓటీటీకి వచ్చినప్పుడు మీకు కావాలంటే మీరు బస్ హోర్డింగ్స్ వేసుకోవచ్చు, వాచ్ దిస్ ఆన్ అమెజాన్ ప్రైమ్ అని. కావాలంటే మీ టీవీలో వేసుకోవచ్చు, వాచ్ దిస్ ఆన్ అమెజాన్ ప్రైమ్ అని. డిజిటల్లో కూడా వేసుకోవచ్చు. చేస్తున్నారు, ఎక్కడ ఏది తగ్గట్లేదుగా. అది ప్రొడ్యూసర్ ఖర్చా, అమెజాన్ ప్రైమ్ ఖర్చా పబ్లిసిటీ అనేది? ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ ఖర్చే ఉంటుంది. ఓకే అండి. అంటే ఒక్కసారి అమెజాన్కి అమ్మేసిన తర్వాత, అమెజాన్ కావచ్చు ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్కి అమ్మేసిన తర్వాత ప్రొడ్యూసర్స్ పబ్లిసిటీ చేయకుండా చేతులు దులిపేసుకుంటున్నారని ఒక కామెంట్ ఉంది. అది కరెక్టా కాదా? అది నేను చెప్పనండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను సపోజ్ ఎగ్జాంపుల్ అన్నపూర్ణం గారు మనవాడు ఉందండి. ఓకే. అమెజాన్ మేము ప్రొక్యూర్ చేసుకున్నాం ఓవర్సీస్కి. మా సైడ్ నుంచి మేము చేసే ప్రమోషన్స్ మేము చేస్తున్నాం. ఇన్ ద సేమ్ వే ఎంఎన్ఆర్ ఫిలిమ్స్ గారు, ఎంఎన్ఆర్ చౌదరి గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ మంచి ఫిలిం ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టారు. అండ్ ఇప్పుడు రకరకాల టీవీలకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ప్రతి చోట బొంబార్డ్ చేస్తున్నారు ప్రమోషన్స్ అంతా. అండ్ పోస్టర్స్ కూడా అండ్ ప్రెస్ రిలీజ్ చేస్తున్నారు. ఈవెన్ యూఎస్ మొత్తంలో ఉన్న ఆర్గనైజేషన్స్ అన్నిటికీ వాళ్ళు పంపించారు. ఇదంతా ప్యారలల్లీ బోత్ ది సైడ్స్. మేము మా డిస్ట్రిబ్యూషన్ సర్కిల్లో మేము సెండ్ చేస్తున్నాము. ఇదంతా ప్రొడ్యూసర్ గారు మరి ఏమి హీ ఫెల్ట్ రెస్పాన్సిబుల్, అండ్ డైరెక్టర్ గారు కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు కదా. దానివల్ల నష్టం అయితే ఏమీ లేదు కదా, ఇంకా వాళ్ళకి వ్యూవర్షిప్పే పెరుగుతుంది తప్ప. అంటే ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు మనోడి సినిమా విషయానికి వద్దాం. యాక్చువల్గా ఇంతవరకు అమెజాన్ ప్రైమ్ అన్ని బాగా స్టార్ కాస్ట్ ఉన్నవి, పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాల మీద కొనడానికి ప్రయత్నాలు చేశారు. అంటే కావచ్చు, తెలుగులో నిశ్శబ్దం కావచ్చు, లేక హిందీలో వేరే సినిమాలు కావచ్చు, తమిళ వేరే కావచ్చు, కానీ లేదంటే థ్రిల్లర్ కైండ్ ఆఫ్ సినిమాలు తీసుకుంటూ వచ్చారు. అన్నపూర్ణమ్మ గారు మనోడు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అని అనిపిస్తుంది, సినిమా టైటిల్ని బట్టి కానీ జరుగుతున్న ప్రమోషన్ బట్టి కానీ. అలాంటి సినిమాని అమెజాన్ ప్రైమ్ ఎందుకు చూస్ చేసుకుంది? ఎలా జరిగింది ఇది? సార్ అదే చెప్తున్నాను సార్, అందరూ ఒక ఫాల్స్ వ్యాక్యూమ్లో ఉండిపోయారు. ఓకే.
ఏంటి సినిమా అంటేనే పెద్ద సినిమా, చిన్న సినిమా. దిస్ ఈస్ వాట్ ఐ వాజ్ హియరింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 months ఇన్ ద ఇండస్ట్రీ వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ విత్ సో మెనీ పీపుల్. మా వరకు సినిమా అంటే సినిమానే సార్. ఓకే అండి. చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు. అంటే ఆ సినిమాని మీరు ఎలాగ కొంటారు, ఎలా చూస్ చేసుకుంటారు, అది నేను అడుగుతుంది. మీకు తేడా లేదు, ఇండస్ట్రీ కూడా తేడా లేదు, ఆడియన్స్కి అస్సలు తేడా లేదు. బడ్జెట్ పరంగా ఏదైనా కూడా క్వాలిటీ, కంటెంట్ అండ్ అది ఆడియన్స్కి ఇది బాగా సక్సెస్ఫుల్గా ఒక ట్రీట్ లాగా ఉంటుంది అని అనుకున్నప్పుడు, మీరు ఇందాక ఫస్ట్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఫ్యామిలీ సినిమాలు చాలా తక్కువ అయిపోయినాయి కదా అన్న. అవును. వెన్ వీ కేమ్ టు అన్నపూర్ణం గారు మనోడు, మేము అది చూడగానే ఫస్ట్ నాగేశ్వర గారిని చూసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన ప్రొఫైల్ ఉన్నప్పుడు కృష్ణ గారితో చేసినవి అన్ని చాలా కమర్షియల్ సినిమాలు చేశాను. అవును. చేసేసరికి సరే సార్ ఒక్కసారి ట్రైలర్ చూపించండి అసలు ఎలా ఉంది అని చూశాను. అండ్ సిమిలర్ లైక్ నేను ఇందాక మొన్న ఛాంబర్లో కూడా అదే చెప్పాను. యాక్చువల్గా ఇంట్లోనే పండుగ ఉన్నట్టు ఉండిందని ట్రైలర్ చూస్తేనే ఎంతమంది ఆర్టిస్టులు, 100 మంది ఆర్టిస్టులు లొకేషన్లో, ఇదంతా ట్రైలర్ చూడండి చాలా ఇంప్రెసివ్ అనిపించింది. ఇంప్రెసివ్ అనేసరికి ఐ గాట్ బ్యాక్ టు మై టీమ్ అండ్ ఐ సెడ్ లైక్ నాగేశ్వర గారు నాకు ఒక్కసారి మీరు మీ ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి ఒక షో వేయించండి. ఓకే, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండి అండ్ ఇప్పుడున్న టైంలో ఏది లేదు ఇలాంటివి. ఇప్పుడు అందరూ కూడా క్రైమ్ థ్రిల్లర్స్, బోల్డ్, లేకపోతే ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇవే పడుతున్నాయి కానీ ఫ్యామిలీ పిక్చర్ ఏం పడలా. నాకు తెలిసి ఎందుకో ఇది పక్కా వెళ్తుందండి, మీరు డెఫినెట్గా నాకు ఒక్కసారి షో వేయించండి అని చెప్పాను. సో వాళ్ళు ప్రొడ్యూసర్తో మాట్లాడుకొని ఇదంతా అయిన తర్వాత దెన్ మా టీం అందరం వచ్చి కూర్చొని సినిమా చూసి లిటరలీ లైక్ మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. ఓకే అండి. అది ఫ్యామిలీగా పరంగా కానీ ఇదంతా ఆ సెంటిమెంట్ ఎమోషనల్గా. మరి నాగేశ్వర గారు ఏమో కమర్షియల్ డైరెక్టరు, అసలు ఇంత ఫ్యామిలీది ఎట్లా తీశారో అర్థం కాలేదు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ లైన్ ఇంకో సినిమా చూపించారు దేవినేని అనేది, అదేమో 16 ఫైట్లు అండ్ ఎన్నో బ్లడ్ సీన్స్ ఉన్నాయి. సరే అసలు ఇది ఎలా తీశారు, ప్యారలల్గా తీశారంట మళ్ళీ ఆ సినిమా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్, ఇది 20 రోజులు అదేమో 18 రోజులు, ఎట్లా చేశారు, ఇదేమో అంతమంది ఆర్టిస్టులతో ఇదంతా. వీ వర్ వెరీ వెల్ ఇంప్రెస్డ్ అండి ఎమోషనల్ పరంగా ఇదంతా. దెన్ వీ థాట్ లైక్ మన ఆడియన్స్కి ఇది పక్కా తీసుకెళ్ళాలి. అండ్ నాకు తెలిసి ఇప్పుడు నిశ్శబ్దం అండ్ తర్వాత ఇంకా అన్నపూర్ణం గారు మనోడే ఫ్యామిలీ పిక్చర్ ఓవర్సీస్, అది కూడా 4 లాంగ్వేజెస్లో మేము రిలీజ్ చేయడంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు అది అన్నపూర్ణమ్మ గారు మనోడు ఓన్లీ ఓవర్సీస్లోనే రిలీజ్ అవుతుందా, ఇండియాలో కాదా? ఇండియాలో చేయట్లేదండి, బికాస్ దట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ఇప్పుడు వాళ్ళు థియేటర్స్ చేసిన తర్వాత చేద్దామని అనుకుంటున్నారు. అంటే ఇది ముందుగానే ఓవర్సీస్లో రిలీజ్ అయిపోతుంది? ముందుగానే ఓవర్సీస్లో రిలీజ్ అవుతుంది. ఎప్పుడు సార్ ఇది స్ట్రీమింగ్? ఇది ఈ ఫ్రైడే నుంచి ఉంటుందండి. ఓకే. అన్నపూర్ణమ్మ గారు మనోడు సినిమాని మీరు అవుట్రేట్కి తీసుకున్నారా లేక రెవెన్యూ షేరింగ్ మీద తీసుకున్నారా? కంపల్సరీ బిజినెస్ సీక్రెట్స్ బయట చెప్పకూడదండి, కానీ అవుట్ రేటెడ్గానే తీసుకున్నాం మేము. ఓకేనండి, అవుట్ రేటెడ్గానే తీసుకున్నాం. ఓకే అండి. నేను విన్నది ఇంకోటి ఏంటంటే రెవెన్యూ షేరింగ్ అనే ఒక పద్ధతి ఉందని. అంటే గంటకి ఎంతమంది ఆడియన్స్ చూస్తే, అంటే ఉదాహరణ 3 గంటల సినిమా ఉంది, గంటకు 1,00,000 మంది చూస్తే 3,00,000 మంది చూసినట్టు లెక్క అని నేను విన్నాను. సో దాన్ని బట్టి రెవెన్యూ షేరింగ్ అనేది, ఇప్పుడు రెవెన్యూ అనేది పే ఫర్ వ్యూలోనో యాడ్స్ ఉన్నప్పుడు మనం ఒక రెవెన్యూ షేరింగ్ అని డిసైడ్ అవుతాం. సబ్స్క్రిప్షన్ మీద ఎలా రెవెన్యూ షేరింగ్ అని మీరు డిసైడ్ అవుతారు? దట్ డిపెండ్స్ అపాన్ ది ఓటీటీ ఓనర్స్ అండి. అమెజాన్కి ఒక కైండ్ ఆఫ్ రెవెన్యూ షేరింగ్ ఉంది, హాట్స్టార్కి ఇంకొకటి ఉంది, నెట్ఫ్లిక్స్కి ఇంకొకటి ఉంది, ఎంఎక్స్ ప్లేయర్కి ఇంకొకటి ఉంది. ఈ డిఫరెంట్ ఇవన్నీ Z5కి ఇంకొక రకంగా ఉన్నాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్ అమెజాన్ ఒక్కదానికే మీకు అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడ ఉండవు ఓటీటీలో. బట్ స్టిల్ వీ కుడెంట్ ఫిగర్ ఇట్ అవుట్ హౌ దే మేనేజ్ అండ్ గివ్ ది రెవెన్యూ అండ్ ఆల్ దిస్ థింగ్స్ పర్ అవర్. అండ్ ఓటీటీలో ఎప్పుడు పర్ వ్యూ లేదు సార్, ఓన్లీ యూట్యూబ్లోనే పర్ వ్యూ ఉంటుంది. ఓకే, మీకు ఓటీటీలో వచ్చేసరికి ఎప్పుడు పర్ అవరే పే చేస్తారు. అంటే ఏ అయితే మూవీస్ రెవెన్యూ షేరింగ్లో వెళ్తాయో వాటికండి. ఎస్, బోత్ ది వేస్ వెళ్తుందండి, అవుట్ రేట్ వెళ్తుంది, రెవెన్యూ షేరింగ్ కూడా. అంటే ఉదాహరణకి ఇప్పుడు G5 ఉంది, ఓకేనండి, G-Flex అని కొత్తగా పెట్టారు, అది పే ఫర్ వ్యూ సిస్టమ్. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ అలాంటి ప్రయత్నాలను చేస్తుందా? సార్ ఆల్రెడీ అమెజాన్లో ఉంది సార్. ఓకే, పేపర్ వ్యూ అనేది ఏంటంటే అది మీరు బై ఆర్ రెంట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. సో అది ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్కి ఎక్కువ ఉన్నాయండి, ఇంగ్లీష్ మూవీస్, స్పానిష్ మూవీస్కి ఇదంతా. నాకు తెలిసి మన ఇండియాలో అది వర్కౌట్ కాదు సార్. ఓకేనండి, ఎందుకంటే ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ కొనుక్కుంటున్నాం మన యాప్, 1,000 రూపీస్ 1,200 రూపీస్ అనుకుంటా ఇక్కడ మెంబర్షిప్. కొనుక్కున్నప్పుడు ఇండియన్స్ ఆల్రెడీ అంత పెట్టి మళ్ళీ దాంట్లో ఒక టికెట్ పెట్టి కొనడం అనేది ఇట్ విల్ నాట్ ఎట్ ఆల్ గో త్రూ. అందుకని నాకు తెలిసి ఏ సినిమా కూడా మీకు రెంట్లో కానీ బయింగ్ ఆప్షన్లో ఉండదు. అమెజాన్లో ఎప్పటి నుంచో ఉందండి ఆ ఆప్షన్. ఇప్పుడు ఒక్కొక్క ఓటీ ప్లాట్ఫామ్ దగ్గర కొన్ని వేల లైబ్రరీ కంటెంట్ ఉండి ఉంటుంది, కానీ హోమ్ పేజీలో కనబడేవి ఒక 10 నుంచి 50 సినిమాలు కనబడవచ్చు. సో వాటిని ఎలా మీరు ప్రిఫర్ చేస్తారు? అంటే కొత్త సినిమాలనా లేక బాగా పాపులర్గా ఎక్కువ వ్యూవర్షిప్ ఉన్న సినిమాలు మీరు హోమ్ పేజీలో ప్రమోట్ చేస్తారా? సార్ ఇది ఎలా ఉంటుందంటే బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్
మీకు ఒక సినిమా అప్లోడ్ అయినప్పుడు ఆ జానర్లో ఆ లాంగ్వేజ్కి ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ అమెజాన్లో ఫస్ట్ 3 months ఆ టైటిల్ కార్డ్ అలా ఉండిపోద్ది ఓకే పైన మీకు 4th month నుంచి మీరు ఏ జానర్ అయితే చూసుకుంటూ ఉన్నారో నెక్స్ట్ టైం మీరు అదే జానర్లో అయినప్పుడు రికమెండేషన్లో ఎస్ఈఓ పద్ధతిలో ఓకే దిస్ మూవీకి హిట్స్ అప్. ఓకేనండి. అమెజాన్లో మీకు ఏం పెయిడ్ ప్రమోషన్స్ ఉండవు, ఏది ఉండవు సార్. సో మీకు మీ కీవర్డ్స్ బట్టే యూ విల్ గెట్ యువర్ మూవీస్ ఆన్ టాప్. ఇప్పుడు మీ కంపెనీ విషయానికి వద్దాం. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఏంటి సార్ కంపెనీ పర్పస్, ఏం చేస్తున్నారు? బేసికల్గా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అనేది వరప్రసాద్ బొడ్డు గారు స్థాపించారు. ఓకే. ఆయన మా ఫౌండర్ అండ్ ఐ కెన్ సే మా అంకుల్ కూడా. అండ్ ఇవాళ ఆయన బర్త్డే కూడా 27th October. ఓకేనండి. బేసికల్గా మేము మూవీ ప్రొడక్షన్స్లో ఉన్నామండి. 28th మీ బర్త్డే? 28th నా బర్త్డే. ఇద్దరు పార్ట్నర్స్ పక్క పక్కనే బర్త్డే. ఆయన ఫౌండర్, నేను CEO. దట్ హ్యాపెండ్ అండి. మేము కూడా ఫస్ట్ టైం కలిసినప్పుడు వి వర్ సర్ప్రైజ్డ్. ఓకేనండి. లాస్ట్ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ టుగెదర్ యూఎస్లో. 27th నైట్ జరుపుకున్నారా? 27th నైట్ జరుపుకున్నాం. అప్పుడే దీపావళి కూడా, దివాళీ, ఆయన బర్త్డే, నెక్స్ట్ నా బర్త్డే, మొత్తం 3 ఒకేసారి సెలబ్రేట్ చేసుకున్నాం. సో బేసికల్గా మేము మూవీ ప్రొడక్షన్స్ అండి. మామ చందమామ అని ఒక సినిమా చేసాం 2017లో. దాని తర్వాత ఇంకా నువ్వు తోపురా దానికి కో ప్రొడ్యూసింగ్ కింద శుక్ర అని ఇప్పుడు వస్తుంది. అది కొత్త స్టార్ క్యాస్ట్ అండి శుక్ర అనేది, దానికి కో ప్రొడ్యూసింగ్. డైరెక్టర్ కూడా మనకు వచ్చేసి ఆయన కార్తిక్ అని చెప్పేసి ఆయన మంచి సబ్జెక్ట్, దాన్ని కూడా మేము ఓవర్సీస్ చేస్తున్నాము. సో అది అయిపోయిన తర్వాత మేము అక్కడ మొత్తం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా చేసాము. కల్కి సినిమా లాస్ట్. ఓకేనండి. రాజశేఖర్ గారిది. మీ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ మీకు ఏం మిగిల్చింది? సార్ బేసికల్గా మేము మూవీ మేకింగ్ అండ్ మూవీ ప్రొడ్యూసింగ్ దాంట్లో మేము మెయిన్ కాన్సన్ట్రేషన్ కాదు సార్. ఓకే. అంటే ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ఒక వే, మా మైండ్ సెట్ కానీ లేకపోతే మా ఎస్పెషల్లీ మా చైర్మన్ ఇది ప్రసాద్ గారిది ఏంటంటే ఇండస్ట్రీ కాంటాక్ట్స్తో, బికాస్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ నార్త్ అమెరికా జోన్, అబ్రాడ్లో. సో వీ వాంట్ టు డూ సంథింగ్ విత్ అన్ యూనిక్ కాన్సెప్ట్. అందుకని లాస్ట్ ఇయర్ October 12th మన టాలీవుడ్ సెలబ్రిటీస్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి క్రికెట్ ఆడించడం మొదలుపెట్టాం సార్. నెక్స్ట్ 5 years కాంట్రాక్ట్ రాసుకున్నాం. 20 cities 25 matches అండి. ఓకే. ఇది స్టార్ట్ చేసాము. అందుకే ఇండియాకి వచ్చాను February 22nd వైజాగ్లో మ్యాచ్ చేద్దామని. అండ్ బట్ డ్యూ టు లాక్డౌన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, కరోనా, వి స్టక్డ్ అప్. ఎప్పుడైతే ఈ రూల్స్ అన్ని ఎత్తేస్తారో అప్పుడు మ్యాచ్ చేసి మళ్ళీ ఐల్ గో బ్యాక్. అంటే ఫర్దర్గా ప్రొడక్షన్ చేసే ఆలోచనలు లేవా మీకు? చేస్తున్నాం సార్. మన శ్రీకాంత్ అన్నతో అనుకుంటున్నాం. స్టోరీ అన్నీ రెడీ అయిపోయినాయి. అది ఎక్స్క్లూజివ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఓకే. అది అంతా. ఓవర్సీస్లో మీరు ఎన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారు ఎంతవరకు? ఆల్మోస్ట్ లైక్ వీ హ్యావ్ డన్ 30 to 35 అండి. 30-35 అంతా ఓకేనండి? ఎలా ఉంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి. ఓకే. అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత ఓవర్సీస్ తాలూకు రేట్స్ పడిపోతాయని ఒక టాక్ ఉంది, నిజమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్సీస్లో ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి 1 year వరకు థియేటర్ కల్చర్ ఉండకపోవచ్చు. అండ్ ఇంకా ఓవర్సీస్ రిలీజ్ అంటేనే OTT రిలీజ్. ఆ OTT రిలీజ్ కూడా ఎంత వర్క్ చేస్తారు, ఎంతమంది చేస్తారు, కరెక్ట్ పర్సన్స్ ఎవరు, ఏంటి, ఇవన్నీ కూడా ఎవరికి సరిగ్గా తెలియదు. నాకు తెలిసి మేము ప్రౌడ్గా చెప్పుకోవడానికి అన్నపూర్ణమ్మ గారు మనోడు మేమే ఫస్ట్ కోవిడ్ తర్వాత పెద్ద సినిమా మేము లాంచ్ చేస్తున్నాం ఓవర్సీస్ రిలీజ్. అది కూడా OTT రిలీజ్ ట్రెండ్ అనేది అన్నపూర్ణమ్మ గారు మనోడితో మీరు స్టార్ట్ చేసామండి. ఓకేనండి. అది చాలా ప్రౌడ్గా చెప్పొచ్చు. అది 4 languagesలో. ఓకే అండి. ఎవరు కూడా చేయలేండి. ఓకేనండి. అక్కడ మొత్తం సౌత్ ఇండియన్స్ మొత్తం, అలాగే హిందీ కూడానా? హిందీ ప్రాసెస్లో ఉందండి, నడుస్తుంది హిందీ డబ్బింగ్ ఇదంతా. ఇప్పుడు మేము చేసేది తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. ఇప్పుడు మీ పర్సనల్ మ్యాటర్కి వద్దాం సార్. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మా ఫాదర్ది వచ్చి పాలకొల్ అండి. కానీ మా తాతయ్య గారు మున్సిపల్ కార్పొరేషన్ దాంట్లో చేసేవాళ్ళు, టౌన్ ప్లానింగ్ సర్వీస్. సో పాలకొల్ చేశారు, ఒంగోలు చేశారు, ఇదంతా. లాస్ట్లో విజయవాడకి వచ్చి చేసేసరికి వీ హ్యావ్ సెటిల్డ్ ఇన్ విజయవాడ. మరి మీరు మీ కెరీర్ స్టడీస్ లేక ఇంకో వైపు వెళ్లకుండా ఈ సినిమా బిజినెస్ వైపు ఎందుకు వచ్చారు? ఏం డ్రైవ్ చేసింది మిమ్మల్ని ఇటు? యాక్చువల్గా నేను కోర్ మార్కెటింగ్ అండ్ సేల్స్ అండి బేసికల్గా. సో ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ ఇచ్చి పొద్దున్నే వెళ్ళి అమ్మేసుకుంటామంటే సాయంత్రానికి ఇంకా 10 productsకి ఆర్డర్ పట్టుకుని వస్తాను. ఓకే, వెరీ గుడ్. అదనమాట. అండ్ బేసికల్గా ఐ డోంట్ గో ఆన్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, ఐ గో ఆన్ కాన్సెప్చువల్ మార్కెటింగ్. బేసికల్గా నా టార్గెట్ కానీ ఇదంతా. నేను మాస్టర్స్ ఇన్ సప్లై చైన్ అండ్ మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఫ్రమ్ కెనడా.
ఓకే. ఐ డిడ్ డబుల్ మాస్టర్స్ ఓకే అండి. వేర్ ఐ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ 32 months, ఐ డిడ్ ఇట్ ఇన్ 16 months. ఓకే. సో అయితే ఎప్పుడైతే వెన్ ఐ గాట్ అసోసియేటెడ్ విత్ వరప్రసాద్ గారు అండ్ హీ హాస్ ఎక్స్ప్లెయిన్ మీ ద క్రికెట్ కాన్సెప్ట్ అండ్ ఆల్. ఓకే. సో అట్లాగా వీ హ్యావ్ గాట్ గుడ్ ర్యాపో అండ్ ఆల్. దెన్ వీ స్టార్టెడ్ అండ్ వీ ఎగ్జిక్యూటెడ్ ఇట్ ఆ క్రికెట్ మ్యాచ్ పరంగా కానీ. ఎందుకంటే బేసికల్గా నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా యాడ్ డిజైనింగ్ సైడ్, ఈవెంట్స్ ఇవన్నీ బాగా ఇంట్రెస్టెడ్ అనమాట. ఓకే. సో నాకల్లా అక్కడ కూడా క్రికెట్లో నాకు స్పాన్సర్స్ కావాలి, లేకపోతే ఇట్లా ఇది కావాలి, ఇదంతా బేసికల్గా బ్రెడ్ అండ్ బటర్ మార్కెటింగ్ అక్కడ కూడా. అదే అండి. సో ఇప్పుడు ఆల్రెడీ మేము 2017 నుంచి అమెజాన్ వెండర్స్ అండి. ఓకేనండి. బట్ వీఆర్ నాట్ ప్రోయాక్టివ్లీ గుడ్ అండ్ ఆల్. బట్ దిస్ లాక్డౌన్ హ్యాస్ మేడ్ మీ టు ఇన్వాల్వ్ మచ్ ఇన్ టు ఓటీటీ అండ్ ఆల్. ఇక్కడ కూడా అంటే నేను సినిమాలో చూడట్లేదు. ఓకే. నా వెండర్షిప్కి లేకపోతే నాకు కంటెంట్ కావాలి, దాన్ని నేను మార్కెటింగ్ చేస్తున్నాను. ఓకే అండి. వరప్రసాద్ గారితో మీకు ఎప్పుడు ఎలా పరిచయం అయింది? యాక్చువల్గా వరప్రసాద్ గారు మా మదరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వైజాగ్లో వాళ్ళు స్కూల్ మేట్స్ అనమాట. ఓకే. అయితే నేను ఎప్పుడైతే యూఎస్కి మూవ్ అయ్యానో వాళ్ళు ఇక్కడ గెట్ టుగెదర్లో ఉన్నప్పుడు ఆయన నా గురించి కనుక్కోవడం ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది. తీరా చూస్తే వీఆర్ ఓన్లీ నాట్ ఈవెన్ 1 mile, 0.5 mile దూరంలో ఉన్నాం డల్లాస్లో. ఓకే. ఆయన ఇంటి బ్యాక్ సైడ్ నేను కూడా ఉంటాను. ఓకేనండి. సో దెన్ వీ మెట్ అండ్ వీ హ్యాడ్ అన్ ఇంట్రడక్షన్ అండ్ ఇద్దరు గురించి మాట్లాడుకునేదంతా. దెన్ ఆయన ఆ కాన్సెప్ట్ చెప్పడం క్రికెట్ గురించి. దెన్ వీ సెడ్ లైక్ లెట్స్ డూ అంకుల్ అండ్ ఆల్ అండ్ ఎగ్జిక్యూటివ్లీ వీ హ్యావ్ డన్ హోల్ అండ్ సోల్గా ఆయన ఐడియా అండ్ ఐ ఎగ్జిక్యూటెడ్. మీ ఇంట్రెస్ట్ మార్కెటింగ్, వరప్రసాద్ గారు మా ఇంట్రెస్ట్ ఏంటి? ఆయన సంథింగ్ లైక్ ఎన్సైక్లోపీడియా సార్. ఓహో. హీ ఈజ్ ఇన్ టు 10 different బిజినెసెస్. ఐటీ కన్సల్టింగ్ అని చెప్పేసి, హోల్సేల్ గోల్డ్, డైమండ్స్, ఓకేనండి. అండ్ ఆల్సో సౌత్ ఆఫ్రికాలో రియల్ ఎస్టేట్, ఈ ఎంటర్టైన్మెంట్ ఇదంతా అనమాట. CCTVs. హీఈస్ ఇన్ టు డిఫరెంట్ థింగ్స్. ఐ టేక్ కేర్ ఆఫ్ హిస్ 5 of his businesses. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఐటీ కన్సల్టింగ్ ఉంది మాకు హైదరాబాద్లోనే. అండ్ కార్పొరేట్ ఇది ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఆయన, అట్లాగనమాట. ఇప్పుడు విజయవాడ అందరూ సినిమా పిచ్చోళ్ళు రాజధాని అంటారు. సినిమా పిచ్చికి స్కేల్ ఏంటి? I said 10/10 అండి. 10/10. I said 10/10. ఓకే. ఎందుకంటే మా ఫాదర్ హీ హాస్ డన్ హిస్ బ్యాచులర్స్ ఇన్ చెన్నై, ఉత్తర్మేరిన్ యూనివర్సిటీలో ఆయన సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. సో ఫ్రమ్ దెన్ మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చాలా సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాకి, ఇంకా చిరంజీవి గారి సినిమాకి, ఉదయ్ గారు అని చెప్పి మా పెద్దనాన్న గారు. సో చాలా పెద్ద సినిమాలు చేశారు ఆయన. అప్పుడు మా ఫాదర్ ఆయనతో తిరగడం, ఆ చెన్నై కల్చరు బాగా, మూవీస్ దాంట్లో ఉండడం. అండ్ మా ఫాదర్ వచ్చి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట. సేమ్ ఆయన వేసుకునే బట్టలు, షూసు, ఆ ట్రెండ్ అంతా అట్లా ఉండింది అనమాట. అండ్ ఇంకా మాకు విజయవాడకు వచ్చేసేసరికి ఎంటర్టైన్మెంట్ అలా ఉండేది హోటల్స్ను సినిమాలే సార్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వుడ్ బీ బిజినెస్ పీపుల్, ఆంటర్ప్రీనర్సే విజయవాడలో ఉండేవాళ్ళందరూ. సో మా ఫాదర్ వీక్ అంతా బిజీ ఉండేది చిన్నప్పుడు. ఇంకా 9:30కి వాళ్ళ ఫ్రెండ్స్తో ఇంకా 8 o'clock రెస్టారెంట్ వెళ్ళడం, డిన్నర్ చేయడం, ఇంకా సినిమాకి తీసుకెళ్ళడం, సెకండ్ షో సినిమాకి. చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ వెన్ ఐ మీన్ మా మదర్ కడుపులో ఉన్నప్పుడు కూడా నన్ను ఒక సినిమాకి తీసుకెళ్ళారు. అండ్ 89లోనో 90లోనో ఏదో సినిమా రిలీజ్ అయిందండి. నా ఫస్ట్ పిక్చర్ వచ్చి నాకు జగదేవ్ వీరు అతలోక సుందరి అనుకోండి. 90లో వచ్చింది నా ఫస్ట్ పిక్చర్ అదేనండి. యా, అది సైక్లోన్స్ టైంలో. అవును, బాగా సైక్లోన్. అంటే మేము ఈ సినిమా దీనికే అని కాన్స్ట్రెంట్ ఏం లేదు, సినిమా అంటే చాలు. అదే కల్చర్ ఇప్పుడు నేను యూఎస్లో కూడా ఫాలో అవుతానండి. ఎందుకంటే మా స్కెడ్యూల్ కూడా అందరం ఫ్రెండ్ సర్కిల్. మాకు థర్స్డే ఈవినింగ్ దిగుతుంది ఇక్కడ, ఫ్రైడే మార్నింగ్. థర్స్డే ఈవినింగ్ సినిమాకి వెళ్ళిపోతాం, ఏ సినిమా రానియండి, వి డోంట్ మైండ్ అది. ఇంకా థర్స్డే ఈవినింగ్ సినిమాకి వెళ్ళిపోతాం, వీకెండ్స్ అట్లా స్పెండ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు విజయవాడలో ఏలూరు రోడ్లోనో లేక వేరే సెంటర్లోనో మాచవరం డౌన్లోనో సినిమాల హీరోల గురించి ఫ్యాన్స్ కొట్టుకున్నా అంటే అర్థం ఉంది. ఓవర్సీస్లో కూడా అలాంటి ఫ్యానటిజం ఉందని విన్నాను. అలాగా జరుగుతుంటాయా? ఉంటాయి సార్, బట్ నాకు తెలిసి ఇక్కడంత ఇమ్మెచ్యూర్డ్గా ఉండదేమో. అక్కడ మెచ్యూరిటీ లెవెల్లో ఉంటుంది, బట్ కొన్నిసార్లు సరదాగా, బట్ పీపుల్స్ విల్ లూజ్ ఇట్ సమ్ టైమ్స్. బట్ ఐ కాంట్ కామెంట్ ఇట్. అది ఎవర్ ఒపీనియన్, పర్సెప్షన్ వాళ్ళదంటే. సో ఇప్పుడు మీరు మార్కెటింగ్లో మాస్టర్ అంటున్నారు. ఒక ఫ్లాప్ సినిమాని మీరు సూపర్ హిట్ చేయగలరా, లేక ఓన్లీ అమ్మి పెట్టగలరా? నేను అమ్మి పెట్టగలడము, మార్కెటింగ్ చేయడం కంటే కూడా దాన్ని రైట్ ప్లేస్లో, రైట్ పొజిషన్లో పెట్టగలుగుతానంటాను. ఓ, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ద్వారా ఓవర్సీస్లో అమెజాన్తో పాటు ఇంకే కంపెనీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ డీల్ చేస్తున్నారు? హాట్స్టార్ చేస్తున్నామండి, డిస్నీ హాట్స్టార్, అండ్ హంగామా,
ఓకే. వోడాఫోన్, ఎయిర్టెల్ ఓకే. అండ్ ఎంఎక్స్ ప్లేయర్ అండి. ఓకే అండి. యా, నెట్ఫ్లిక్స్ వచ్చేసి ఓన్లీ అక్కడ అబ్రాడ్ కంటెంట్స్, అబ్రాడ్. ఇక్కడ రీజనల్ కంటెంట్స్ చేయట్లేదు. ఓకే. ఓకేనండి. సో ఇప్పుడు ఇవన్నీ ఓన్లీ రీజనల్ అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ వరకు ఎంఎక్స్ ప్లేయరు లేదండి, ఏ లాంగ్వేజెస్ అయినా ఓవరాల్ చేస్తాం. మొత్తం వరల్డ్ వైడ్ ఎనీ లాంగ్వేజ్, వరల్డ్ వైడ్ ఏ లాంగ్వేజెస్ అని చేస్తాం. అమెజాన్ కూడా ఏదైనా కూడా చేస్తాం. ఓకేనండి. మొత్తం స్పానిష్ కానీ లేకపోతే కొరియన్ కానీ అన్నీ చేస్తాం మేము. అంటే ఇండియాలోకి ఎంటర్ అయ్యే ఆలోచన లేదా? బేసికల్గా వీఆర్ ఇన్ ఏ కంఫర్ట్ జోన్ అండి, ఓకే, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఓకేనండి. సో ఇండియాలోకి ఎంటర్ అవ్వచ్చు, కానీ మాకు ఇండియాలోకి ఎంటర్ అయినా కూడా మేము రిలీజ్ అయిన సినిమాలే చేయగలుగుతాము. ఓకేనండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అమెజాన్ పెట్టిన స్టాండర్డ్స్ అది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ థింక్ వీఆర్ ఇన్ కంఫర్ట్ జోన్. ఓకే. అక్కడ ఉండి మేము హ్యాపీగా మంచిగా ఓకేనండి ఇదిలో ఉన్నాం. సో హాట్స్టార్ ఎలాగో గ్లోబల్ చేస్తున్నాము, ప్రాబ్లం లేదు. హంగామా ఇండియా చేస్తున్నాము. అవును. సో అమెజాన్ ఓవర్సీస్, ఎందుకంటే ఒక బ్రాండ్కి ఒక కన్ఫైన్డ్ టెరిటరీకి ఉంటే బెటర్ అనేది మా ఫౌండర్ ఒపీనియన్. ఓకేనండి. మీరు ఇందాక మన ఇంటర్వ్యూలో ప్రారంభంలో ఒక మాట చెప్పారు, మన ఇండియన్స్ ముఖ్యంగా తెలుగు వాళ్ళు సినిమా అంటే ఒక ఫెస్టివల్, ఎంత బాగా కోటేశ్వరుడైనా హీరో ఇంట్రడక్షన్ వస్తే ఈల వేయాల్సిందే. ఒకవేళ హీరోని ఏదైనా తక్కువ చేసి చూపిస్తే ఇంటర్వెల్లో ఆ డైరెక్టర్ అమాబోలు తిట్టుకుంటూ ఉండాల్సిందే. ఇది మన కల్చర్, సినిమా మీద మనకున్న ప్రేమ. ట్రూ. బట్ అబ్రాడ్లో ఏంటంటే చాలా సెటిల్డ్గా సినిమా చూస్తారు, థియేటర్లో కానీ ఇంట్లో కానీ. ఇప్పుడు నెమ్మదిగా కోవిడ్ లాక్డౌన్ వల్ల జనాలందరూ ఇంట్లో సైలెంట్గా సినిమాలు చూడడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. రేపు థియేటర్స్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళ జోష్ వస్తుందా, లేక అలా సైలెంట్గా చూస్తూ ఉంటారా సినిమాలు? ఇక్కడ అండి, అక్కడ అండి, ఇక్కడే నేను అడిగేది. ఓకే, ఒక చిన్న కరెక్షన్ అండి, సారీ. అబ్రాడ్లో కూడా అందరూ వేళ్ళు వేస్తారు, పేపర్లు వేస్తారు. మన వాళ్ళు ఇండియన్స్, అదే మన వాళ్ళు వేస్తారు, నాట్ ఫారినర్స్ అండి. ఎక్స్క్లూజివ్గా ఫారినర్స్ అసలు చేయరు, వాళ్ళ కల్చర్లో అది లేదు. అవును. అదే ఇక్కడ అంటారా, పక్కా ఉంటుందండి. మన హీరో ఒక డైలాగ్ చెప్పగానే మనకి ఆల్రెడీ ఒక గూస్ బంప్స్ వస్తాయి. లేకపోతే అక్కడ మన హీరో స్టెప్ వేస్తుంటే మనం కూడా ఇక్కడ వేస్తాం. ఉంటుంది సెటిల్డ్ కానీ నాకు తెలిసి ఇట్ టేక్స్ కొంచెం టైం అండి. ఐ థింక్ అది వ్యాక్సిన్ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తూ పక్కాగా ఉంటే బెటర్. బికాస్ దీనివల్ల ఏమవుతుందంటే కోవిడ్ అనేది మన ఒక్కరికి వచ్చిపోతే బాగానే ఉంటుంది, మన వల్ల ఇంకో 10 మందికి వెళ్తుంది. అదే పెద్ద ప్రాబ్లం. అవునండి. ఆ 10 మందిలో ఎవరైనా ఇఫ్ సమ్మన్ లూజ్ లైఫ్, సీరియస్లీ ఇట్స్ సంథింగ్ వెరీ ప్యాథటిక్ థింగ్. సో ఐ థింక్ కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుంటుంది అనేది మన ఇది. ఉంటారండి పక్కాగా, ఎవరో ఎందుకు, ఇప్పుడు నేనైనా ఉన్నా లేకపోయినా నేను సినిమా చూసినప్పుడు ఆ థియేటర్లో డెఫినెట్లీ నేను కూడా ఎంజాయ్ చేస్తూ చూస్తాను. ఓకే అండి. ఇప్పుడు థియేటర్స్ రీఓపెన్ అయిన తర్వాత ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఇంత క్రేజ్, ఇంత డిమాండ్ ఉంటుందా, లేక వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీలో ఏమైనా మార్పులు చేర్పులు వస్తాయా? లేదండి, ఓటీటీ విల్ నెవర్ డౌన్ ఫాల్. ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఇట్స్ ఓన్ క్యాలిబర్ అండ్ ఇట్ విల్ గో అప్. ఇంకా నెక్స్ట్ డౌన్ ది లైన్ ఇంకా ఓటీటీ విల్ హ్యావ్ మేజర్ రోల్ అండి. ఓకే. యా, బికాస్ ఇంకా నాకు తెలిసి నెమ్మదిగా సెటిల్డ్గా పీపుల్ అందరూ ఇంట్లోనే కూర్చొని చూసుకునే స్టేజ్కి వచ్చేస్తారు. ఓకే. ఎందుకంటే ఓటీటీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వేర్ యూ వాంట్ టు కెన్ స్టాప్ యువర్ మూవీ, యూ కెన్ గో అండ్ డూ యువర్ వర్క్ అగైన్, కంటిన్యూ ద థింగ్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. అండ్ మీ కంఫర్ట్ జోన్లో మీ టైంలో మీ ఇంట్లో మీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని మీ ఇష్టం వచ్చిన పని చేసుకుంటూ చూసుకోవచ్చు. అండ్ మీ ఫ్యామిలీతో మంచిగా ఇదంతా, ఆ ఫ్యామిలీ అందరు గెట్ టుగెదర్ అవ్వాలంటే ఇవన్నీ కష్టం. మళ్ళీ తర్వాత థియేటర్స్కి వచ్చేసేసరికి ఒకవేళ నిజంగా నాకు ఆ పాట నచ్చలేదు అనుకోండి, నేను స్కిప్ చేయలేను, లేకపోతే బయటికి వాకౌట్ చేయాలి, లేకపోతే బలవంతం కూర్చోవాలి. ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత అదొక ఇది వచ్చింది. లేదు, పీపుల్ విల్ నాట్ గో అగేన్స్ట్ ఇట్. అంటే డైరెక్ట్ ఓటీటీ రిలీజులు తగ్గుతాయా? ఆబ్వియస్లీ తగ్గుతాయండి, ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా అనేది థియేటర్లోనే పడితేనే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్లో కూడా, ఈవెన్ ఐఎమ్ డూయింగ్ ఓటీటీ, సినిమా అనేది థియేటర్లో పడాల్సిందే, అది ఎలాంటి సినిమా అయినా. ఎందుకంటే ఆ టెక్నికల్గా కానీ లేకపోతే ఆ పెద్ద స్క్రీన్ మీద చూస్తేనే అదొక ఫీల్ అండి. ఇప్పుడు మన ఇంట్లో ఎంత పెద్ద హోమ్ థియేటర్ ఉన్నా ఏదున్నా కూడా ఓటీటీ అనేది మన అందరం మన ఫ్యామిలీయే కదా అని ఉంటుంది. అదే థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఎంతమంది 100 మందిలో ఉండి చూస్తాం చూసారా, ఆ ఫీల్ వేరు ఇదంతా. అండ్ టెక్నికల్గా కూడా ఆ డైరెక్టర్గా కానీ లేకపోతే ప్రొడ్యూసర్గా కానీ వాళ్ళు పెట్టిన ఖర్చుకి థియేటర్లోనే న్యాయం కనిపిస్తుంది సార్, ఓటీటీలో కనపడదు. డైరెక్ట్ రిలీజెస్ తగ్గచ్చు. యా, వాట్ యూ సెడ్ ఇస్ ట్రూ. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెండర్స్ ఉంటారని చెప్తున్నారు మీరు. అంటే ఒక్కొక్క ఓటీటీ ప్లాట్ఫామ్కి ఎంతమంది వెండర్స్ ఉండే అవకాశం ఉంటుంది? అంటే పర్టికులర్గా ఒక రీజన్కి ఒకళ్ళే ఉంటారా? ఇట్ డిపెండ్స్ అపాన్ ది స్టాండర్డ్స్ అండ్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ వాట్ ది ఓటీటీ నీడ్స్ ఇట్. కన్ఫైన్డ్గా 2 ఉంటారు 20 మంది ఉంటారు అనేది చెప్పలేదు. అండ్ మోర్ ఓవర్ నేను వెండర్ని నేను చెప్పేంత వరకు ఎవరికి తెలియదు, అవతల వాళ్ళకి ఎవరు ఉన్నది తెలియదు. ఎందుకంటే అలా అని ఓటీటీ రూల్ ఏం లేదు, ప్రైవసీ మెయింటైన్ చేయాలి అలా ఏం లేదు.
బట్ ఐ థింక్ వెండర్షిప్స్ కానీ వెండర్స్ ఉన్న వాళ్ళు బయటికి ఎవరు అంత ఈజీగా రారు మార్కెట్లోకి. వెండర్ అనే దానికి కరెక్ట్ డెఫినేషన్ ఏంటండి? అంటే మీడియేటర్కి వెండర్కి ఉన్న తేడా ఏంటి? మీడియేటర్ అనేవాళ్ళు ఆటికి వీటికి ఒక మాటో లేకపోతే ఓన్లీ ఒక చిన్న మీట్ కలిపేసి వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళే తప్ప, వెండర్ అంటే హీ హాజ్ అ ప్రాపర్ లైసెన్స్డ్ ఏజెంట్ వేర్ హీ విల్ టేక్ లయబిలిటీ ఫ్రమ్ ది ఓటీటీ సైడ్ అండ్ ఆల్సో ఫ్రమ్ దిస్ ఎండ్ ఆఫ్ మూవీ కంటెంట్ ప్రొక్యూరర్. ఓకే. ఇద్దరి మధ్యన ఇతనే స్టాండర్డ్గా ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి సార్, ఇప్పుడు మూవీకి కావాల్సిన సైడ్ నుంచి అంతా స్టాండర్డ్స్ కానీ ఏదైనా అమెజాన్ సైడ్ నుంచి కానీ హాట్స్టార్ నుంచి కానీ మేమే తీసుకుంటాం. ఆ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుంది ఏంటి, ఆ మూవీని చెక్ చేయడం కానీ ఇవాల్యుయేట్ చేయడం కానీ అంతా మా సైడ్ నుంచి మేము తీసుకుంటాం. ఓకే. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఇది మన ప్రొడ్యూసర్ గారితో మాట్లాడడం కానీ డైరెక్టర్ గారితో మాట్లాడడం కానీ కాంట్రాక్ట్స్ కానీ మూవీకి సంబంధించిన రెవెన్యూ పరంగా కానీ ఇవన్నీ కూడా మేమే హెల్ప్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో వీఆర్ ఎగ్జాక్ట్లీ ఎ బ్రిడ్జ్ విత్ అన్ లైసెన్స్డ్ కంట్రోల్ అండ్ వీఆర్ అ ప్రాపర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే. ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసినా, ఒక సినిమా పబ్లిష్ చేసినా కూడా మనకి ఎన్ని లక్షల మంది కోట్ల మంది చూసారో వ్యూస్ మనకు తెలుస్తూ ఉంటాయి. ఒక సినిమా రిలీజ్ అయితే అది ఎన్ని రోజులు ఆడిందో లేక అది ఎంత కలెక్ట్ చేసిందో మనకు తెలుస్తూ ఉంటుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ అయిన సినిమా తాలూకు రెస్పాన్స్ కరెక్ట్గా తెలియట్లేదు, దానికి ఏమంటారు? అలా ఏం లేదు సార్. ఇప్పుడు మేము ఉన్నాము, ఇప్పుడు ప్రతి వీకెండ్ మా దగ్గర ఉన్న కంటెంట్ ఓనర్స్ అందరికీ సండే మిడ్ నైట్ కానీ మండే ఎర్లీ మార్నింగ్ దే విల్ గెట్ ద డాష్ బోర్డ్స్. ఓకే. హౌ మెనీ మినిట్స్ దే స్ట్రీమ్డ్ ఆర్ హౌ మెనీ అవర్స్ దే హవ్ స్ట్రీమ్డ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్. సో మా సైడ్ నుంచి డాష్ బోర్డ్స్ వెళ్ళిపోతాయి. ఓకే. అండ్ దే విల్ నో ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటే సార్, ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద పబ్లిసిటీ వాట్ యూ డూ. ఓకే. ఇప్పుడు యూట్యూబ్ అంటారా, యూట్యూబ్ని ఓటీటీకి అసలు కంపేర్ చేయొద్దు. ఓకే. యూట్యూబ్ ఇఫ్ యూ స్పెండ్ యూ కెన్ ఇంక్రీజ్ 3 million to 30 million, 300 million. ఓకే. ఓటీటీలో మనం ఎంత ఖర్చు పెట్టాలన్న ఆప్షన్ లేదు. ఓకే. వ్యూవర్షిప్కి అది ప్రాపర్ జెన్యూన్ వ్యూవర్షిప్ అయితేనే ఓటీటీలో చేయగలుగుతారు, ఓకే. లేకపోతే చేయలేము. అంటే మీరు రెస్పాన్స్ అనేది ప్రొడ్యూసర్స్ తెలుస్తూ ఉంటుంది, కామన్ పబ్లిక్ తెలియదు. కామన్ పబ్లిక్కి ఏది ఎంత హిట్ అయిందో తెలియదు, ఏది ఎక్కువ పాపులర్ అయిందో, ఏది ఎక్కువ సక్సెస్ అది నేను చెప్పగలుగుతాను ఓన్లీ బై మౌత్ ఆఫ్ వర్డ్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్. ఓకే అండి. వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు నా కజిన్కో ఫ్రెండ్కో ఫోన్ చేశాను, వేరే ఏ సినిమా బాగుంది, ఏ సిరీస్ బాగుందంటే ఇది బాగుంది అన్నారు అనుకోండి, నేను ఇంకో 10 మందికి చెప్తాను అట్లాగా. బట్ స్టిల్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ గారు కానీ దే ప్రమోట్ కదా వ్యూవర్షిప్ బట్టి. దే సే లైక్ ఇన్ని వ్యూస్ వచ్చినాయి, డిజిటల్ వ్యూస్ వచ్చాయి. సో ఆ వ్యూస్ మీరు ఇస్తారు ఓపెన్, అది ఓపెన్ అండి. అఫ్ కోర్స్ సార్, వాళ్ళ కంటెంట్ అండి, దే ఆర్ ప్రమోట్ చేసుకోవాలా వద్దా అనేది వాళ్ళ డెసిషన్. దట్ డిపెండ్స్ అపాన్ దెమ్ అండి. ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు, మా హీరో సినిమా ఇన్ని కోట్ల మంది చూసాను, వాళ్ళకి సరదా, దాని మీద వాళ్ళకి వచ్చేది ఏమి ఉండదు. కానీ ప్రొడ్యూసర్స్ కొన్నిసార్లు చెప్పరు, అది వాళ్ళు డిసప్పాయింట్ ఫీల్ అవుతున్నది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద పర్టికులర్గా ఉన్న కంప్లైంట్. అది సార్, అది ఓటీటీకి సంబంధించింది ఏమి కాదు సార్, అది అలా ఓన్లీ ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి సంబంధించిన ఇది. ఎందుకంటే దే విల్ గెట్ దేర్ ఓన్ డాష్ బోర్డ్. అది అంటే మా సైడ్ నుంచి ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అయితే చేసేది నేను చెప్తున్నాను, నాకు వేరే వెండర్స్ అనేది నాకు తెలియదు. వీ షేర్ డాష్ బోర్డ్ ఎవ్రీ వీకెండ్, లేకపోతే మండే మార్నింగ్ కల్లా వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎన్ని మినిట్స్ స్ట్రీమ్ అయింది, లేకపోతే ఎంతమంది వ్యూవర్షిప్ వచ్చింది. ఈవెన్ దే విల్ ఆల్సో నో హౌ మచ్ రెవెన్యూ దే జనరేటెడ్. ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ వాళ్ళకి. ఇప్పుడు రెవెన్యూ షేరింగ్ అనుకోండి, రెవెన్యూ అనేది ఆ ప్రొడ్యూసర్కి ఎంత కాలంలో అందుతుంది? అంటే 3 నెలల, 2 నెలల, నెల? అమెజాన్ స్టాండర్డ్స్కి వచ్చేసి ఫస్ట్ 3 months బిల్లింగ్ ఉంటుందండి, అక్యుములేట్ చేసి పెడతారు. దే పే అస్ ఆన్ 95th డే. ఇప్పుడు ఈవెన్ హంగామా వాళ్ళు కూడా అదే చేస్తున్నారు, హంగామా, వోడాఫోన్, ఎయిర్టెల్, ఎంఎక్స్ కూడా. మ్యాక్సిమం అన్ని ఓటీటీస్ ఫస్ట్ 3 months అక్యుములేట్ చేస్తాయండి. దానికి ఏంటంటే కాపీ రైట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఎవరి దగ్గరైనా ఆల్రెడీ కొంతమంది ఎక్కడో చోట కాంట్రాక్ట్స్ ఇచ్చేస్తున్నా, ఏదైనా క్లెయిమ్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే కొంతమంది చాలా స్మార్ట్ అయిపోయారు, పెట్టిన ఫస్ట్ మంత్లోనే చాలా బాగుంది కలెక్ట్ చేసుకుందా అంటే సెకండ్ 30th డేనో 34th డేనో పేమెంట్ అయిపోగానే తీసేయడం మూవీ. ఎప్పుడైతే లాంగ్ రన్లో ఉంటుందో ప్రొడ్యూసర్స్ కానీ ఓటీటీ ఓనర్స్ కానీ మాలాంటి వెండర్స్ కానీ మనీ చాలా మంచిగా ప్రాఫిటబుల్గా చూస్తాం. షార్ట్ టైంలో పెద్ద రెవెన్యూ పరంగా ఏమీ మనకి అంత మంచిగా ఉండదు అనమాట. ఇప్పుడు ఒక సినిమా ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రైమ్కి కొనాలి, లేక చేరాలి, అందులో ఎగ్జిబిట్ కావాలి, కానీ దానికి మధ్యలో ఉన్న మార్గాలు ఏంటి? నాకు తెలిసి కొంతమంది మీడియేటర్లు ఉన్నారు, వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి మేము ఈ సినిమాలని తీసుకెళ్తాం, మేము ఆ సినిమా ఎంత రేటుకు చేసాం, ఈ సినిమా ఎంత రేటు చేసాం చేస్తూ ఉంటారు. ఇది మీడియేటర్స్ సెక్షన్. ఇంకోటి నేను విన్నది ఏంటంటే, ఈ అమెజాన్ ప్రైమ్ ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్లో కొంతమంది ఈ కంటెంట్ రివ్యూ చేసేవాళ్ళు ఉంటారని, వాళ్ళు చూసి మార్కులు వేస్తారని, 5/10, 10/10
ఇలా ఇస్తారని. ఓకేనండి. ఈ మధ్య రిలీజ్ అయిన ఒక పెద్ద సినిమాకి 10/10 ఇచ్చారట. సో దానివల్ల మంచి ప్రైస్ వచ్చిందని విన్నాను. ఇలాంటివి జరుగుతాయా? ఏ బేసిస్ మీద ఒక సినిమాని తీసుకుంటారు? దట్స్ వాట్ సార్. ఇప్పుడు లెట్స్ టేక్ ఫర్ అనుపన్నం గారు మనోడికే వచ్చాం. ఇప్పుడు నేను ట్రైలర్ చూశాను. చూసిన తర్వాత మా టీంతో డిస్కస్ చేసాం, టీంతో షో వేసుకున్నాం. వీ వెంట్ ఫర్ అండ్ రివ్యూ. ఎందుకంటే జానర్ ఏంటి? ఫ్యామిలీ. సో నాకు ఇందాక చెప్పినట్టే 10 దాంట్లో అట్లీస్ట్ 7 to 8 పీపుల్ చూసేస్తారు. నాకు ఏ రెస్ట్రిక్షన్ లేదు. క్లీన్ యూ సినిమా బేసికల్గా. అండ్ కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అదే నేను కూడా నా టీంతో స్ట్రెస్ చేసి కూడా ఈవెన్ దో అదంతా తీసుకొచ్చే మన ఎంఎన్ఆర్ గారికి, ఈ అమంతపురం గారు, మన ప్రొడ్యూసర్ గారి, డైరెక్టర్ గారిని వాళ్ళు అనుకున్న ప్రైజ్కి కంఫర్ట్ జోన్లోనే చేసామని మేము అనుకుంటున్నాం. నాకు తెలిసి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు కూడా హ్యాపీ అనుకుంటున్నాను. అలాగే మేము అవుట్రేటెడ్గా చేయించి ఇదంతా చేసాము. అంటే జడ్జిమెంట్ అనేది సినిమా బాగుందా లేదా అని కాదు, రీచ్ ఎలా ఉంటుంది, దానికి ప్రైజింగ్ ఎలా చేయొచ్చు, లేకపోతే రెవెన్యూ షేరింగ్లోకి వెళ్తే ఎట్లా చేయొచ్చు అనేది రివ్యూ ఉంటుంది తప్ప ఇంకేం లేదు. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేనికి అంత తొందరగా వచ్చి రివ్యూ చేయట్లేదండి. కేవలం అది మేము అన్నపూర్ణం గారు మనవాడికి చేయడం వల్ల మైట్ బి నేను చెప్పచ్చు, నా స్పెషల్ ఇంట్రెస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా అంత బాగుండింది నేను చూసినప్పుడు, ఆ ఫ్యామిలీ పరంగా ఇదంతా. అండ్ ఇప్పుడు లాక్డౌన్లో ఏది ఫ్యామిలీ పిక్చర్ లేదండి. అన్నపూర్ణం గారు మనవాడే ఫస్ట్ పిక్చర్, అది 4 లాంగ్వేజెస్లో ఫ్యామిలీ పిక్చర్గా 100% మేము ఇచ్చేసాం అన్నమాట. ఈ రివ్యూవర్స్ అనేవాళ్ళు, ఈ ప్లాట్ఫామ్స్లో ఉండేవాళ్ళు బాగా స్పెషలిస్ట్లా, వాళ్ళు ఏ బేసిస్ని సినిమాని జడ్జి చేస్తారు? అఫ్ కోర్స్ అండి, దే జడ్జ్ ఆన్ టెక్నికల్ బేసిస్, జానర్ వైజ్. ఆర్టిస్టులు, ప్యాడింగ్ ఆర్టిస్టులు అలాగేం చూడరండి, కంటెంట్ బేస్డ్ ఎక్కువ వెళ్తారు. మీకు అందుకని ఓటీటీలోకి థియేటర్కి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, థియేటర్లో నోన్ ఫేస్ ఉంటేనే మనిషి వెళ్తాడు. ఓటీటీలో కంటెంట్ ఉంటే నోన్ ఫేస్ అయినా అన్నోన్ ఫేస్ అయినా ఏదైనా వెళ్తుంది. కంటెంటే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట మీకు. సో మీరన్న ఈ పాయింట్ వల్ల చాలా కొత్త తరహా కథలు, కొత్త తరహా ఆర్టిస్టులు, క్రియేటర్స్ వస్తారని మీరు భావిస్తున్నారా? ఆబ్వియస్లీ అండి, మేము కూడా అదే. ఇప్పుడు నేను కూడా కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నాను. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్, మీరు కంటెంట్ టెక్నికల్గా సాటిస్ఫై చేసింది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బడ్జెట్, యూ కమ్ టు అస్, వీ విల్ పబ్లిష్ అండ్ వీ విల్ రిలీజ్ ఇట్ ఇన్ అమెజాన్. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. అది నేను చెప్పేది కూడా అదే అనమాట. కంటెంట్ బాగుండి, టెక్నికల్ వాల్యూస్ ఉండి, ఓటీటీకి మీట్ అయ్యేది ఉంటే మేము మీకు 1 వీక్లో అమెజాన్లో పబ్లిష్ చేసి చూపిస్తాం ఓవర్సీస్. అది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఎవరికైనా. యా. మీ ఆఫీస్ ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో ఉందా లేక? హైదరాబాద్లో ఉండిందండి, జూబ్లీ హిల్స్లో. బట్ మా మేజర్ ఆపరేషన్స్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ విశాఖపట్నంలో. యా. అండ్ కానీ వీఆర్ ఫ్రమ్ డాలాస్ కాబట్టి డల్లాస్ బేస్డే మాది, యుఎస్ ఆఫీస్ అండి మాది. నేను కీప్ ఆన్ ట్రావెలింగ్ కాబట్టి ఇదంతా. ఇక్కడ కొత్తగా మేము అసోసియేట్స్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. టాక్స్లో ఉంది, డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నాను ఆల్రెడీ, నాగేశ్వరరావు గారితో అసోసియేట్ అవుదామా అని. అండ్ ఐ హ్యావ్ టు సే దిస్, ఆయనతో జర్నీ ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంక సినిమా కూడా మేము చూడమండి. ఇంకా మేము ఆయన సినిమా అనగానే, లేకపోతే ఎంఎన్ఆర్ గారి బ్యానర్ అనగానే వీ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ టు అమెజాన్, రిలీజ్ చేస్తాం. ఆల్రెడీ మొన్న ఎంఎన్ఆర్ గారి ప్రొడక్షన్లో అండ్ నాగేశ్వరరావు గారి ఇదితో కోటి గారిది సుగ్రీవా అని ఒక సినిమా చేస్తున్నారు. ఫ్రమ్ ద డే 1 మేము అసోసియేట్ అయ్యాం ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్. అమెజాన్ తీసేసుకున్నాం ప్రొడక్షన్తో సహా. అవునండి, మొత్తం అమెజాన్కి మేము రిలీజ్ చేస్తున్నాం దాన్ని. ఇంక ఫర్దర్లో ఏ ప్రాజెక్ట్స్ అయినా కూడా ఆయనతో ఐ విల్ గో హెడ్. శివనాగ్ గారి మీద మీకు అంత నమ్మకం ఎలా ఏర్పడింది? అసలు ఆయనతో ఎలా పరిచయం ఏర్పడింది? బేసికల్గా నా వన్ ఆఫ్ ది మ్యూచువల్ ఫ్రెండ్ మాకు, ముకుంద్ గారు అని యోయో టీవీ నుంచి జనరల్ హెడ్. ఒకరోజు సార్ ఆల్రెడీ అక్కడ కూర్చుని ఉంటే నేను వెళ్ళా కలవడానికి. మేమిద్దరం హాట్స్టార్కి అసోసియేట్స్ అనమాట, ముకుంద్ గారు నేను. ఇట్లాగా సార్ పెద్ద డైరెక్టర్ పేరు, నేను పేరు విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు సార్ నాకు. అయ్యో అని ఐ ఫెల్ట్ ప్రివిలేజ్ టు మీట్ హిమ్. ఇంకా అట్లాగా ఇన్ఫ్యాక్ట్ ముకుంద్ గారికి నాకు రెపో ఉండి మంచిగా ఉండింది. కానీ బయటకు వచ్చేసేసరికి నాగేశ్వరరావు గారితో ఇంకా పర్సనల్గా ట్రావెల్ అవ్వడం, మాట్లాడడం. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా నాకు చిన్న అడ్వైస్ కావాలన్నా ఏదైనా, నేను ఇప్పుడు ఒక బిజినెస్ దాంట్లో ఒక సినిమాకి, సార్ ఇది వచ్చింది, ఈ సినిమా ఏమంటారు, చేయొచ్చా లేదా, ఈ జానరు, జడ్జిమెంట్, అంటే అంత ర్యాపో నాకు ఇదైపోయింది విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 30-40 days అండి. అండ్ మోర్ ఓవర్ ఐ హ్యావ్ సీన్ హిస్ వర్కింగ్ స్టైల్ అండి. నాకు తెలిసి ఆయన డైరెక్షన్ టీం ఉన్నా లేకపోయినా నాకు తెలిసి ఆయనే డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నీ ఆయనే అండి, A to Z ఆయన టీంలో.
ఇప్పుడు లెగ్సి ఇప్పుడు నేను ఎప్పుడైనా సడన్గా ఆయన మీటింగ్లో ఉంటారు లేకపోతే వెళ్తున్నారు అనుకోండి, అక్కడ కుర్చీ లేకపోయినా సార్ మీరు లెగ్స్ మీరు కూర్చోండి. యాక్చువల్గా చెప్పాలి నాకు అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సి అవసరం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆయనకంటే ఏజ్లో తక్కువ, ఆయన ఎక్స్పీరియన్స్లో నేను చాలా తక్కువ. లేదు మీరు కూర్చోండి సార్, ఆయన వెళ్ళి చైర్ డ్రాగ్ చేసుకుని తీసుకొస్తారు. అంత పర్సనల్గా ఇంకా ఇదనమాట. సో ఐ హ్యావ్ సీన్ హిస్ స్టైల్ ఆఫ్ అన్నపూర్ణం గారు మనోడు. చెప్తున్నాను కదా, విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 వీక్లో నేను 2 సినిమాలు చూశాను. దేవినే నేను చూశాను, అన్నపూర్ణం గారు మనోడు చూశాను. ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండి. ఈ దేవినేని వచ్చేసి ఇది యాక్షన్ మూవీ 16. ఆయన వే ఆఫ్ టేకింగ్ కానీ లేకపోతే ఏదైనా సరదాగా ఒకసారి ఏదో ఒక చిన్న స్టోరీ లైన్ కూడా ఒకటి చెప్పారు ఆయన, ఇది సుగ్రీవాదే కోటి గారిది చెప్పేసరికి నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. అది రియల్ ఇన్సిడెంట్ మీద చేస్తున్నాను రాజీవ్ గారు అనేసి చాలా 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 ఇన్స్పైర్ అయిపోయాను. అది సో ఐ థింక్ ఇంకా ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది సార్, ఇంకా ప్రాబ్లం. అండ్ మోరోవర్ ఒక పిక్చర్ చేసాము. ఇప్పుడు నేను మన 25th స్ట్రీమింగ్ అవుతుంది పెడుతున్నామని ఛాంబర్లో ప్రెస్ మీట్ చూడగానే ఆల్రెడీ యూఎస్లో నుంచి ఇన్ని సినిమాలు నేను చేసినా కానీ సినిమా ఎప్పుడు ఏంటి అనే ఎగ్జైట్మెంట్ నాకు కాల్స్ రాలా. మా డిస్ట్రిబ్యూటర్ దాంట్లో లింక్స్లో మాకు ఫోన్ చేసి లేకపోతే ఇది ఆయనకు కూడా యూఎస్లో మంచి ఇది ఉంది, ఎందుకంటే యూఎస్లోనే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది, సార్ వాళ్ళ ఫ్యామిలీ. ఆయన అసోసియేషన్స్ కూడా చాలా ఎక్కువ, ఆయనకు కూడా చాలా ఫోన్లు వస్తున్నాయి ఇదంతా అనమాట. అండ్ అందరూ ఆశ్చర్యపోతుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు అమెజాన్లోకి ఎలా వచ్చింది ఈ సినిమా, అది 4 లాంగ్వేజెస్లో ఏంటి అనేదే ప్రతి ఒక్కళ్ళు నన్ను ఎవరెవరు తెలియని వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు అనమాట. ఇంకా అది వర్క్డ్ అండి, అది ఇంకా చెప్పలేము మనం. ఇప్పుడు వెండర్ అనే ఒక సిస్టమ్ లేకుండా అమెజాన్ ప్రైమ్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? ఇట్స్ ఇన్ బోత్ వేస్ అండి. అమెజాన్ విల్ గో డైరెక్ట్లీ టు ది ప్రొడక్షన్ హౌసెస్ ఆర్ ద రిజిస్టర్డ్ వెండర్స్ దగ్గర ఉన్నప్పుడు విల్ గో విత్. ఇట్స్ ఇన్ బోత్ డ్యూయల్ వేస్. బట్ అక్కడ కూడా అప్రూవల్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ యాజ్ వీ హెయిల్ ఫ్రమ్ యూఎస్ అండ్ మా ప్రైమ్ వెండర్షిప్లో వీఆర్ అవర్ ఓన్ అప్రూవల్ అథారిటీస్. సో మాకు డైరెక్ట్ అమెజాన్ అప్రూవల్స్ ఇంకేం అవసరం లేదు. నేను పెట్టిన కంటెంట్ ఆ స్టాండర్డ్స్కి క్వాలిఫై ఇదంటే ఇట్ విల్ బి అప్రూవ్డ్. అంటే వెండర్స్ అనేవాళ్ళు కేవలం ఫిల్మ్స్ వరకైనా వెబ్ సిరీస్ కూడా ప్రమోట్ చేస్తారు సార్? ఏదైనా సార్, నేను అదే కూడా చెప్తున్నాను మళ్ళీ. ఈవెన్ ఐ హ్యావ్ పబ్లిష్డ్ 10 షార్ట్ ఫిల్మ్స్ విత్ అ డ్యూరేషన్ ఆఫ్ 15 minutes, 20 minutes, 30 minutes. ఐఎమ్ సేయింగ్ రైట్ ఫ్రమ్ 1 minute గివ్ మీ యువర్ ట్రైలర్స్. అన్నపూర్ణం గారు మనం ట్రైలర్స్ కూడా పెట్టాం, మేకింగ్ వీడియోస్ పెట్టాం, టీజర్ పెట్టాం అమెజాన్లో, మొత్తం 4 languages. గివ్ మీ ఎనీ కంటెంట్ రైట్ ఫ్రమ్ 1 minute, అన్లిమిటెడ్ కంటెంట్ ఇన్ ఎనీ అదర్ వే. గివ్ మీ యువర్ డాక్యుమెంటరీస్, ఇంటర్వ్యూస్, సాంగ్స్, మేకింగ్ వీడియోస్. I will publish it in the overseas and I will show you in Amazon. That's what East West Entertainers challenge you. సినిమా అనేది థియేటర్లు దాటి వీడియో క్యాసెట్లు, సీడీలు, డివిడీలు, శాటిలైట్స్, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వరకు వచ్చింది. ఒక సినిమా అనేది ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి, ఓటీటీ తర్వాత ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి ఇంకేదైనా వేరే టెక్నాలజీ వచ్చే అవకాశం ఉందా? వస్తే బాగుంటుందండి. అప్పుడు అందరం డెవలప్ అయినట్టే కదా. కానీ ఐ థింక్ వెరీ సూన్ అయితే కష్టమేమో. బట్ ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు చేస్తూనే ఉంటారండి. అందరం అదే ఇప్పుడు ఓటీటీయే చాలా ట్రెండింగ్గా ఉంది. ఇంకా దీని మించి ఏం చేయగలుగుతారు అనేదే క్వశ్చన్ ప్రతి ఒక్కరికి. ఏం చేయగలుగుతారు, ఎందుకంటే ఓటీటీ అనేది ప్రతి డివైస్లో స్ట్రీమ్ అయిపోతుంది. మన ఫోన్లో, మన ఐప్యాడ్లో, కంప్యూటర్లో, ల్యాప్టాప్లో, మన హోమ్ థియేటర్లో, టీవీలో అన్నిట్లో అవుతుంది. ఇంకా దీనికంటే కంఫర్ట్ జోన్ ఏముంటుంది? కంఫర్ట్ జోన్ కాదు కానీ ఇంకా షూటింగ్ లైవ్లో చూపించడం ఒకటి మైట్ బి ట్రూ అనుకుంటా. ఐ థింక్ టైం పడుతుందేమో, బట్ రావచ్చేమో. టెక్నాలజీ అది మనకు తెలియదండి. అండ్ ఎనీవేస్ అండి, టెక్నాలజీ ఇంప్రూవ్స్, ఇట్స్ గుడ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.